ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చారని ఇక్కడ ఆయన కీలకంగా చెప్తుంది. అంతేకాకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడం అంటే 15-20 రోజుల్లోనే రావణ కాష్టం అయిపోయింది. దాని మీద మనం మొదట్లోనే అన్నాం కదా, విమర్శ అంటే అన్నీ అవే మీరు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మాకంటే మేము బాగానే ఇచ్చాము, మీరు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు కాబట్టి కొంత మీ దీనికి ఆశపడి మీకు ఓటేశారు. మీరు వాటిని అమలు చేసే బదులు మా మీద దాడులు, మా పార్టీకి ఓటేసిన వాళ్ళు దెబ్బతీయటం చేస్తున్నారు, రావణ కష్టం చేస్తున్నారు. దిస్ వాజ్ మై ఫస్ట్ డైలాగ్ వర్మ గారు, ఇంకా మళ్ళీ అదే రిపీట్ చేయలేదు సార్. ఓకే, ఇప్పుడు పోనీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయడం ఒక రోజులో ఎలా జరుగుతాయి, ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు అని కూడా ఆ రోజు నేను మీతో అంటే పథకాల అంశం కూడా ఈయన సుదీర్ఘంగా చెప్పారు. ఒక నెలలోనే అన్ని అవుతాయా? లోటు వాటి మీద దృష్టి పెట్టండి, మా మీద దాడులు కాదు వాటి మీద దృష్టి పెట్టండి. ఆయన తీసుకున్న డైరెక్షన్ ఏంటంటే మాకంటే ఎక్కువ ఇస్తామన్నారు, అవి ఇవ్వండి, వాటి మీద దృష్టి పెట్టండి, మంచిదే, అది ప్రజలు కూడా కోరుకుంటారు. ఇందాక అంటుంది ఎక్కడైనా ఘర్షణలు ఉద్రిక్తతల కంటే అది మంచిదే, కానీ ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. ఎంతసేపు ఎదురుదాడి చేయడంతో పాటు తమను ఎందుకు తిరస్కరించారు, ఇలాంటి పనులు కొన్ని తమ హయాంలో కూడా జరిగిన వాటిని ప్రజలు ఆమోదించలేదన్న అంశం కూడా జగన్ గుర్తించాల్సిన ఇది ఉంటుంది. ఆయన ఇప్పుడు మెయిన్గా మేము తగ్గలేదు, మేము రంగంలో ఉన్నామనే మెసేజ్ ఇవ్వడానికే ఈ నెల్లూరు మెసేజ్, నెల్లూరు సిగ్నల్ ఏంటంటే అదే అనమాట, వీఆర్ ఇన్ యాక్షన్, మేము ఎదుర్కొంటామని. ఓకే, అంటే దీన్ని క్యాడర్ అంతా కూడా కాస్త ఉత్సాహం నింపే విధంగా వాళ్ళ మీడియా, సోషల్ మీడియా వాళ్ళు మొదలు పెట్టేశారు. ఇంకా అంతే, నెల్లూరులో చాలా గట్టిగా స్వాగతం పలికారని, ఇంకొకటని. అసలు ఇది ఒక ప్రక్రియ వర్మ, ఇది ఒక సైకిల్. ఎన్నికలు గెలుస్తారు, ఓడిపోతారు, ప్రతిపక్షంలోకి వస్తారు, మళ్ళీ కొంతకాలం ఊపిరి పీల్చుకొని మళ్ళీ ముందుకు వస్తారు. ఇది ఒక ప్రక్రియ. ఎవరిని పూర్తిగా తుడిచిపెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో కుదరదు. ఎందుకని అంటే ఇక్కడ మనం పార్టీలు అంటే తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, లేకపోతే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, అంతే. ఆ పార్టీల వెనుక ప్రజలు ఉంటారు. ఊళ్ళల్లో ఇప్పుడు 40% మంది ఓట్లు వేశారు ఇంచుమించు, అంటే ఎంతమంది ప్రజలు ఉంటారు? సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. పార్టీలు అంటే పార్టీల నాయకులతో పాటు వాళ్ళ వెనుకున్న ప్రజలు. ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినట్టు పార్టీలు అంటే కూడా అంతే, వాళ్ళని బలపరిచేవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళతో ఉంటారు. పార్టీల నాయకులు తప్పులు చేస్తే శిక్షిస్తారు, ఓడిస్తారు, లేదు అంతకంటే మెరుగ్గా చేస్తామంటే కూడా గెలిపిస్తారు. అది కూడా ఉంది ఇక్కడ. అందుకనే స్ట్రెస్, జగన్ స్ట్రెస్ మాకంటే మెరుగ్గా సూపర్ సిక్స్ కదా ఇక్కడ. సో సూపర్ 6 ఏమైందని బహుశా ఇది వైసీపీ యొక్క స్ట్రాటజిక్ స్లోగన్, రాబోయే రోజుల్లో వాళ్ళ వ్యూహాత్మక నినాదం ఇది. మీ సూపర్ 6 అని మీరు చెప్పారు, కానీ మీరు సూపర్ 6 చేయట్లేదు, మమ్మల్ని వైసీపీ ఫిక్సింగ్ అన్న దాని మీదే మీకు ఎక్కువగా ఉందండి. మమ్మల్ని ఫిక్స్ చేయాలనే చూస్తున్నారు, కానీ మీరు సూపర్ 6 పక్కన పెడతారని. మీరు అన్న ప్రశ్న తప్పకుండా మరి బడ్జెట్ పెట్టిన తర్వాత అందులో నిధులు అవన్నీ ఏం కేటాయిస్తారు, అలాగే ఇప్పుడు ఏమున్నాయి ఇవన్నీ కూడా లెక్క తేలాలి. ఈ శ్వేతపత్రాలు ఇవన్నీ కూడా కీలకమైనది. ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి, ఈ మాజీ ముఖ్యమంత్రి అనే మాట నేను మీకు ఈరోజు 2 పత్రికలు, తెలుగుదేశాన్ని బలపరిచేవిగా పేరు పొందిన 2 పత్రికల్లో జగన్ కేసుల గురించి రాశారు ఈరోజు. అందులో ఒక పత్రిక నిజానికి చాలా ఎక్కువ అగ్రెసివ్ అనే పేరున్న పత్రిక మాజీ ముఖ్యమంత్రి జగన్ అని రాసింది పూర్తిగా, కానీ రెండో పెద్ద పత్రిక మటుకు జగన్ అని రాసింది అంతే. అంటే కనీసం ఎమ్మెల్యే అని కానీ, వైసీపీ అధినేత అని కానీ, మాజీ ముఖ్యమంత్రి అసలు ఏమీ విశేషణమే లేదు జగన్ కేసుల్లో. అంటే దట్ ఈస్ ది రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు కానీ మీడియా కానీ ఎంత తీవ్ర, వీళ్ళు పాపం పద్ధతిగానే రాశారు. అంతకుముందు చాలా తీవ్ర విమర్శ చేసిన పత్రిక వాళ్ళు మాజీ ముఖ్యమంత్రినో లేకపోతే గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? నిజంగా నేనైతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి అని రాసి, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు, ఈ మూడిట్లో ఏదో ఒకటి రాయకుండా వట్టి ఊరికే వర్మని ఎందుకు రాస్తామండి? 99 TV ఎడిటర్, సీనియర్ పాత్రికేయుడు, ఏదో ఒకటి రాస్తాం కదా. అంటే ఒక పెద్ద పత్రిక, ప్రమాణాలకు పేరు పొందిన పత్రిక జస్ట్ జగన్ కేసులు అని మొదలుపెట్టిందంటే నిజంగా అంటే ఒకటి చెప్పొచ్చు, అది కేసులకు సంబంధించింది కదా, నిందితుడు కదా, అక్కడేమో ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు కదా, ఇవన్నీ కూడా మాట్లాడవచ్చు. ఆ వాదనలు కూడా నేనే చేస్తాను, సాంకేతికంగా వాదన కాదు, వాస్తవికంగా చూసినప్పుడు ఈ సంథింగ్. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఆ పత్రిక కూడా ఇప్పుడు ఇంతకుముందు విమర్శించిన పత్రిక ఇప్పుడు ఈ కొంచెం ఉద్రిక్తతలు, ఇవి విధ్వంసాలు వద్దు, ఆయనలాగా మీరు చేయకండి అని కూడా వాళ్ళు రాస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే నేను అనేది రాష్ట్రంలో వైరుధ్యాలు అంత తీవ్రంగా ఉన్నాయి. ఇంక ఎలా జరగబోతుంది? ఇప్పుడు జగన్ మెత్తగా బయటికి రావట్లేదు అన్నప్పుడు ఒక విధంగా ఉంది అధికార పక్షం వైఖరి. ఇప్పుడు రంగంలోకి వచ్చి సవాల్ చేసి
మళ్ళీ ఢీ అన్నట్టుగా మాట్లాడితే ఎలా జరుగుతుంది, మళ్ళీ అది కూడా చూడాలి మనం. అవును. అంటే వైరుధ్యాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది ఇక్కడ. యా సార్ బట్ ఓకే, కేసులు అంటారా, పిన్నెల్లి కేసు కోర్టు చూసుకొని కోర్టు ఏం చెప్తే అది చేయాలి. ఆయన కూడా చాలా తీవ్రమైన తప్పులు చేశారు, అందులో ఇంకేమీ మొన్న మీరు వీడియో కూడా పెట్టారు కదా. కాబట్టి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో ఏమన్నా ఆత్మ విమర్శ ఏమిటో కనిపిస్తుంది? అసలు లేదని కదా, అది నా విమర్శ.